త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అంటే ఎమ్మెల్యేలని భారీ స్థాయిలో చేర్చుకోబోతున్నాం. ప్రజల సమస్యలు ఎట్లాగూ గాలికి వదిలేస్తున్నారు. ఫోకస్ అంతా ఒకటి, ఒకవేళ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా క్షణికమైన ఆవేశంతోనో లేకపోతే ఇమీడియట్ రాజకీయ ప్రయోజనాల కోసమనో ఒకవేళ వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఎందుకట్లా? ఇప్పుడు ఇది ఎప్పటికి ఒకటే తీరు ఉంటుందా? ఇప్పుడు 6 మీద ముళ్ళు 12 మీదకి వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది. వస్తుందా రాదా? ఇప్పుడే పరిపాలనలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇంత అసంతృప్తి మూటగట్టుకున్న ఈయన ఇంకెంతకాలము ముఖ్యమంత్రిగా ఉంటాడంటారు మీరు? ఈయనను ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం భరిస్తుంది అంటారు మీరు? ఈయన మోయలేని భారం అమ్మా. హీ హెస్ బికమ్ ఎ లయబిలిటీ టు ది పార్టీ అండ్ ఆల్సో టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. ఆనెస్ట్లీ స్పీకింగ్. సో కింద ఉన్న మంత్రులు దీని గురించి ఆలోచిస్తారా? అంటే ఒకటి వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఇప్పుడు అట్లా కదండి, వాళ్ళు ఏం చేయకముందే వాళ్ళ నిజాయితీని శంకించేటట్టుగా వ్యవహారాలు చేస్తుంటాడు కదా. ఇప్పుడు ఎంతసేపు పాపం మొన్న వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే మొన్నటి ఎలక్షన్ సందర్భంలో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు అని అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఆత్మవంచనతో కూడుకున్నది. ఆయన ఎందుకు చెప్పాలి ఆ మాట? 10 సంవత్సరాలు ఈయనను ఉంటా అని అంటే అది ఈయన సొంత నిర్ణయమేనా? దానికి ఒక పార్టీ ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. ఇదేమో రాజరికమా? అవసరం కూడా ఆయనకు లేదు. అట్లాని ఈయన కంటే అర్హులు పార్టీలో లేరా అంటే అందరూ ఈయన కంటే అర్హులే. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, ఎవ్రీ ఎమ్మెల్యే ఈజ్ మచ్ మోర్ క్వాలిఫైడ్ దెన్ రేవంత్ రెడ్డి. కానీ ఆయన కూడా అదే ఏమన్నాడు, నా సరిసమానులు నాతో పాటుగా క్వాలిటీ ఉన్నవారు లేకపోతే అర్హత ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పుకొచ్చిండు. అట్లెట్లే చెప్పగలడు? అది చెప్పిండు, అదే ఆయన కాదు. దట్ ఈస్ ఆల్ ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్, పొలిటికల్ సగాసిటీ లేకుండా మాట్లాడారు. అంటే మీకు ఎవరికి లేదు, మీరు అనవసరంగా మీరు నా కుర్చీ కోసం పాకులాడొద్దు, అయితే గీత వెంకన్నకుంటే తర్వాత చెప్పడానికి మొదటి నుంచి నోటి దుర్దనమ్మ. ఆయన PCCI అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాటలో అనాలోచితమైన వ్యాఖ్యలు, పూర్తిగా అవివేకంగా మాట్లాడాడు. ఆయన మొట్టమొదటే తనను తాను పెద్ద IPS ఆఫీసరు, మిగతా సీనియర్ లీడర్లు అందరినీ హోంగార్డులని అన్నాడు. గానాడే ఆయన తెలివెంతనో మనకు అర్థమైపోవాలి. అంటే అందరినీ కలుపుకొని పోయి పార్టీని ఆల్రెడీ సీనియర్ లీడర్ VH అంటున్నాడు. ఏంది ఇదా ఇందిరమ్మ రాజ్యము, రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవకతవకలు? అది కదా, ఆయనే కాదు అందులో ఉండి కూడా చాలా మంది లోపల పెట్టుకున్నా కూడా ఆయన డిఫర్ అవ్వాల్సి వచ్చింది. అంటే బ్లాస్ట్ అయినాడు. ఎవరు? VH. సహజంగా కాంగ్రెస్ భావజాలం గల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు, కాంగ్రెస్ని ఎనలేని ప్రేమతో చూసే వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ఎట్లా కనబడతాడంటే కబాబ్ మే హడ్డీ చేసా వినలేదా, అట్లా కనబడుతూ ఉన్నాడు. ఈయనను ఇంకా కూడా ఓనపవడం. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్ర వాళ్ళు రేవంత్ రెడ్డిని మా రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ వాడు ఎవడన్నా మా రేవంత్ రెడ్డి అనగా చూసారా? ఒక్క లీడర్ అన్నా, ఒక్క కార్యకర్తను ఎవడన్నా మా రేవంత్ రెడ్డి ఈయనే మా ముఖ్యమంత్రి అని అనగలని చూస్తున్నారా? ఆయన ఐసోలేట్ చేసుకున్నాడు ఆయన ఓన్ బిహేవియర్ ద్వారా. ఆయన కూడా అనాలి కదా, నువ్వేమిస్తా తిరిగి వస్తుంది, నువ్వు లాస్ట్కి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో కూడా ఆయన జై తెలంగాణ లేదు. అక్కడ కాదమ్మా, అసలు ఇప్పుడు తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి ఎంతోమంది ఉద్యమకారులను సన్మానం చేస్తాం, వాళ్ళకు పెన్షన్ ఇస్తాం అని రకరకాలుగా మాట్లాడి కొంతమందిని తీసుకువచ్చినారు. మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చినారు, మమ్మల్ని ఎందుకు పంపించినారు, మాతో ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పేసి ఆ ఉద్యమకారుల ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడినారు కదా. అసలు రవ్వంతా కూడా మాట్లాడలే. వాళ్ళతో కనీసం ఒక అసలు సహజంగా తెలంగాణ ఉద్యమం పట్ల కానీ తెలంగాణ సెంటిమెంట్ పట్ల కానీ రేవంత్ రెడ్డికి రవ్వంతా కూడా అంటే అక్కడ సానుభూతి లేదు. మెయిన్ మేము అందశ్రీ రాసిన గీతాన్ని మేము దాంతో మంచి మ్యూజిక్ రైటర్ తోటి మంచిగా దాన్ని రాపించినాము, చేయించినాము, దానికి ప్రకటించినాము, మేము చాలా గౌరవించినాము. ఇంతవరకు నేను అందశ్రీ అంటే చాలా గౌరవం కలిగి ఉంటామ్మా. అందశ్రీని నేను ఒక మంచి సహజ పాండిత్యం గలటువంటి రచయిత అంటే దాదాపుగా నేను ఆయనను కవి పోతనతో పోల్చి చూసే వ్యక్తిని. కానీ ఎప్పుడైతే ఈ మురికి కుంపలో చేరాడో, ఈ రేవంత్ రెడ్డి గ్యాంగ్తో జమ అయ్యాడో ఆయన మీద ఉన్న గౌరవభావన అంతా పోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన ఆయన భాష మాట్లాడితేరు సహజంగా అందశ్రీ ఎంతైతే ఉన్నతమైన స్థానంలో ఉండేనో, ఎంత గొప్పగా మాట్లాడేవాడో, అట్లాంటి ఆయనే చిన్న స్వార్థం కోసమని
ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అందశ్రీ అనే వాడితోనే మొత్తం తెలంగాణ ఉద్యమం మొదలయ్యి కొసగాలే కదా. ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్స్, ఈజ్ ఎ గ్రేట్ రైటర్, ఈజ్ ఎ న్యాచురల్ రైటర్, సహజ పాండిత్యం గల వ్యక్తి, అన్నీ ఓకే రైట్. అందశ్రీ గారికి నమస్కారం. కానీ తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బతీసే విధంగా సమైక్యవాదుల యొక్క తో గుమిగూడితే, సమైక్యవాదుల చెంతన చేరితే, వాళ్ళ పంచన చేరితే ఆయన తన గౌరవాన్ని పొడగొట్టుకున్నట్టు. ఏమవుతుందండి ఇప్పుడు అక్కడ గురువు ముఖ్యమంత్రి, ఆయన సెంటర్లో కీ రోల్ అయినాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన 16 సీట్లతో ఆయన సెంటర్లో కీ రోల్ అయినాడు, ఎంపీ సీట్లతోటి. ఇక్కడ చూసుకుంటే ఈయన ఇద్దరు కలిసి మంచిగా జోడెద్దుల్లాగా ఉన్న నేపథ్యంలో ఏమైతుంది, ఏం చేయకపోయినా కూడా చాలా పొరపాటు. జోడెద్దు లేదు, లండెద్దు లేదు. ఈయన అసలు జోడెద్దు లాంటి స్వభావమే. అక్కడ చంద్రబాబు నాయుడు పాలనకు ఇక్కడ పాలనకు చూడండి, ఆయన సూపర్ 6 అన్నాడు. 5 గ్యారంటీస్ ఒక ఎట్ ది ఫస్ట్ సిగ్నేచర్ ఆయన చేశారు. ఈయనలో అంత చిత్తశుద్ధి ఉందా, అంత కార్యదీక్షత ఉందా, అంత పట్టుదల ఉందా, అంత సమర్థత ఉందా? ఏమైనా పోలిక ఉందా ఆయనకి ఈయనకి? దేంట్లో పోలిక పెడతారు? చంద్రబాబు నాయుడుతో ఈయనని దేంట్లో పోలుస్తారు మీరు? అంటే పరిపాలన అనుభవంలో పోలుస్తారా, రాజనీతిజ్ఞతలో పోలుస్తారా, లేకపోతే ఒక పార్టీని స్థాపించి, అంటే ఒక పార్టీ యొక్క పగ్గాలు తీసుకొని పార్టీని ఏకతాటి మీద నడిపి గెలుపోటములను సమానంగా చూసి మళ్ళీ మళ్ళీ అధికారానికి వచ్చిన వ్యక్తిగా చూస్తారా? ఏం పోలిక ఉందని చెప్పి మీరు ప్రతిసారి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పోలికలు పెడతారు? ఒక్కటి సమైక్యవాదుల యొక్క ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయడానికి, ఆంధ్ర వాళ్ళ యొక్క ఆస్తిలను కాపాడడానికి, ఇక్కడ ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్లను ప్రొటెక్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి అనేవాడిని ఒక పావుగా వాడుకుంటాడు చంద్రబాబు నాయుడు, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు. అన్నారా? ఇక్కడ డెవలప్మెంట్ ఏమి అంత గాలికి వదిలేసి నా బోంద డెవలప్మెంట్, నా బోకల్. ఇప్పుడు ఈ 6 నెలల్లో జరిగిన మీ దృష్టికి వచ్చిన తెలంగాణలో డెవలప్మెంట్ కావచ్చు, అద్భుతంగా కొత్తగా వచ్చిన కంపెనీలు కావచ్చు, అసలు 6 నెలల మార్పు అంటే ఏమొచ్చింది చెప్పండి? ఏమీ రాలేదు. ఇంకో విషయం తెలంగాణ ప్రజానికం ఈనాడు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఆలోచన ఇవాళ మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ ఇంటరాక్ట్ విత్ మెనీ పీపుల్, ఐ టాక్ టు మెనీ పీపుల్. ప్రతి రైతు నోట సార్ రైతు బంధు లేదా, అసలు రైతు భరోసా అనేది ఒక స్కీమ్ పెట్టినామని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అది ఉందని, మేము 15,000 ఇస్తామనే సంగతి రైతులు అడగట్లేదు. వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ పెట్టిన రైతు బంధే మాకు ఇవ్వండి మహాప్రభు అని అడుగుతున్నారు. నువ్వు 5,000 ఇస్తే చాలుగా, నువ్వు ఎక్కిచ్చే అంత కెపాసిటీ నీకు లేదు, గంత ఔదార్యం నీలో లేదు, అంత సానుభూతి నీలో లేదు. నువ్వు మాకు 5,000 ఇవ్వడానికనే తక్కించి కష్టపడతా ఉన్నావు, నీ మనసు రావట్లేదు అని అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు ఇవాళ? రైతులు ఏమమ్మా నీకు మొత్తం కంప్లీట్గా నాట్లు వేసుకునే స్టేజ్ వచ్చిందమ్మా. ఈరోజు నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను. మొన్నటి వర్షాల లోపల పాపం విత్తనాలు నాటినారు పత్తి రైతులు, మిగతా వాళ్ళందరూ. ఇప్పుడు ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు మనం టైంకు డబ్బులు ఇవ్వలేదనుకో, పెట్టుబడి సాయం చేయకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో ఒక అప్పు దగ్గర తీసుకుంటాడు. ఈ అప్పు చేసిన వాడు ఏం చేస్తాడు? కొంత ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేస్తాడు. వాడు ఏమంటాడు? రైతు బంధు రాగానే పట్టుకుపోయి వాడికి నేను అప్పు కడతా అంటే వాడు ఒప్పుకోడు. నేనేమన్నా నీ కష్ట సుఖానికి ఇచ్చిన నా పైసలు, నేను ఇంట్రెస్ట్ కోసం అని ఇచ్చినాను, వడ్డీ కోసం ఇచ్చినాను. 6 నెలలకు వడ్డీతో సహా నువ్వు నాకు ఇస్తే ఇప్పుడు తీసుకుంటా, ఇంకా 6 నెలలకు తీసుకుంటా, లేదంటే వడ్డీ కడుతూనేవో 6 నెలలకే ఇయ్యి అంటున్నాడు. సో దానివల్ల ఈ చేత ఇచ్చినట్టయింది, ఈ చేత తీసుకున్నట్టయింది. అంటే నీవు ప్లానింగే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ దిస్ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎనీ కంపాషన్ టువర్డ్స్ ద పీపుల్. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకు ప్రతి ఒక్క విషయంలో ఒక వ్యతిరేకతను ఎందుకు మూటగట్టుకోవాలి? ఆఖరికి లిక్కర్ విషయానికి వస్తే కూడా మొన్నటి వరకు ఏంటో ఈ కొత్త బీర్ బిర్యానీలు అనేసి, లేకపోతే ఇంకేదో అనేసి కొత్త డిస్టిలరీస్కి ఇవ్వడము, దాని తర్వాత ఈ ఒక అప్రతిష్ట పాలు, దాని మీద అంటే వైన్ విషయం, అదే లిక్కర్ విషయానికి వస్తే కూడా ఎందుకు ఇంత అర్జెంటుగా? ఒకటి నేనేమనుకున్నా అంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ కొత్త బ్రాండ్ల ఇంట్రొడక్షన్ అనేది ఎక్సైజ్ మినిస్టర్తో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అనుచరులు తీసుకున్న నిర్ణయం. అందుకే ఆయన చెప్పాడు ఇది నాకు సంబంధం లేదు అని అన్నాడు. దట్స్ బట్ న్యాచురల్, దట్ ఈస్ బట్ న్యాచురల్. ఆయన చెప్పినా చెప్పకుండా ముంజేతికి అంకడానికి అర్థం ఎందుకు? మళ్ళీ ఇమీడియట్గా పెద్ద ఆయనతో అబద్ధం అడిచినారు. అది బ్రీవరీస్ కంపెనీ తీసుకున్నారు, కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం నా దృష్టిలోకి రాలేదు, అది ఇది అని ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేసినాడు. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ చాలా అంశాలు, చాలా మంత్రివర్గానికి సంబంధించిన వ్యవహారాలు,
చాలా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలను ముఖ్యమంత్రి ఏకపక్షంగానే నిర్ణయిస్తాడు అని చాలామంది నాతో చెప్పినారు. వాళ్ళకి సంబంధమే ఉండదు, మంత్రులకు తెలియకుండానే చాలా విషయాలు జరిగిపోతుంది.